ఈ బంతిపూ నార మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? మేము ఇది నార వచ్చేసి బెంగళూరు నుంచి తెప్పించినాము. ఇక్కడ లోకల్లో అయితే మనకి గుత్తి గుంటకల్లో అయితే 5 రూపాయలు మొక్క పడుతుంది. ఇది బెంగళూరు నుంచి కాబట్టి మనకి తక్కువ పడింది. హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ ఎక్స్ప్లోరేషన్. ఈ రోజు మనం విలేజ్ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా ఈ రోజు మనము అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలో బంతిపూలు సాగు చేస్తున్నటువంటి మహిళా రైతు గారు ఉన్నారు మన దగ్గర. వాళ్ళని అడిగి ఈ బంతిపూల సాగు గురించిన విశేషాలు మనము తెలుసుకుందామండి. నమస్కారం అండి. సో ఈరోజు మేము ఈ బంతిపూల గురించి తెలుసుకోవడానికి వచ్చామండి. సో ఈ బంతిపూలు ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారండి మీరు? మేము ఇది సీజన్ లో రావాలంటే దసరాకి ముందు 3 నెలలు ముందు. వీటికి సంబంధించి నార ఎక్కడ నుండి తీసుకున్నారు? మేము బెంగళూరు నుంచి తెచ్చాము. ఇక్కడ లోకల్లో తెచ్చుకుంటే 5 రూపాయలు పడుతుంది మొక్క. బెంగళూరు నుంచి అయితే 2 రూపాయలు పడుతుంది. 2 రూపాయలు పడుతుందా? అవునులేండి. ఇదంతా మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉందండి ఇదంతా? ఇది మొత్తం కలిసి 10 సెంట్లు. 10 సెంట్లు. చూడడానికి ఏదో ఎకరా పొలం ఉన్నట్టుంది ఇదంతా. అసలు ఈ పూలు చూస్తుంటే కాశ్మీర్ పూల తోటలు గుర్తొస్తున్నాయి. చాలా బాగుంది అసలు నిజంగా. అంటే హైవేకి పక్కనే చూడడానికి వచ్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారండి పొలానికి. చాలా మంది వస్తారు, ఫోటోలు కానీ దించుకొని పోతుంటారు, వీడియోస్ తీసుకొని పోతారు. సరే, ఇది ఎన్నో పోయేది ఇప్పుడు కోత ఎన్నోదండి? రెండోది. ఇంతకు ముందు ఒకసారి దసరాకి అయిపోయింది. అప్పుడు మీ ఈ పంటకి ఎంత ఇప్పటి వరకు పెట్టుబడి ఎంత అయింటుంది మీకు? పెట్టుబడి 40,000 అయింటుంది. 40,000 అంటే ఎంత? మీరు ఫస్ట్ కోత అయిపోయింది కదా, అప్పుడు మీకు ఎంత వచ్చింది ఆదాయం? మాకు ఆదాయము 55,000. 55. ఇప్పుడు ఇది రెండో పంట కోత కదా, ఎప్పుడు కోయాలనుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు శనివారం రోజు కోత పడుతుంది. దీపావళికి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు బాగుంటుంది అనుకుంటున్నారు. అప్పుడే ఫస్ట్ కోతలో ఎన్ని టన్నులు వచ్చినాయి పూలు? ఒక టన్ను వచ్చింది. ఇప్పుడు ఎంత రావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు 2 దాకా రావచ్చు. 2 టన్నులు అంటే ఇప్పుడు అప్పుడే అంచనా వేస్తే అమౌంట్ ఎంత రావచ్చు అని అంచనా ఉంది అప్పుడే? మీకు 1,00,000 పైనే, 1,00,000 దాటొచ్చు. సో మొత్తానికైతే ఈ పూల సాగు అన్నది లాభసాటిగానే మీకు అనిపించింది. అది దీంట్లో మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది? దీంట్లో ఉంటాం మాకు 10 ఏళ్ళ అనుభవం ఉంది. మొత్తం ఇవన్నీ ఎన్ని మొక్కలు తీసుకున్నారు? 4,000 మొక్కలు. సో మీరు మొదటిసారి పంట పండింది కదా, అప్పుడు 1 టన్ను అన్నారు కదా, అది ఎక్కడ అమ్మినారు మీరు? ఇక్కడే లోకల్లో తీసుకున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి హైదరాబాద్ తీసుకోవాలి. ఇది మొత్తం 10 సెంట్ల స్థలం అన్నారు కదా, ఇది మీదంతా సొంత భూమే లేకపోతే ఎంత? మొత్తం ఇది 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల్లో మేము 10 సెంట్ ఇది పెట్టుకున్నాము. వేరే భూమి అంతా వేరే పంటలు ఏమేమి పంటలు పెట్టినారు? అప్పుడే టమోటా పెట్టినాము, ఉల్లిగడ్డ పెట్టుకున్నారు. ఈ 10 సెంట్లలో ఇది పెట్టినారు. ఈ 10 సెంట్లలోనే మీకు ఇంత లాభం తెచ్చి పెట్టింది ఈ బంతిపూల సాగు. దీంట్లో ఇంకా మీరు ఈ మొక్కలకు మందులు ఏమైనా వాడినారు మీరు? వాడినాము, స్ప్రే మందు వాడినాము, పెట్టే మందు కానీ వాడినారు. ఎన్ని రోజులకు ఒకసారి అట్లా వేస్తుంటారు? 10 రోజులకు ఒకసారి వాడతాం. 10 రోజులకు ఒకసారి. అవన్నీ మీరు ఎక్కడ తీసుకుంటారు? మందు గుంటకల్లో తెచ్చుకుంటారు. గుంటకల్లో తీసుకుంటారు. దీనికి అప్పుడే కూలి వాళ్ళ ఖర్చులు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అప్పుడే? ఇది మొక్క వేసినప్పుడు కలుపు తీసేకి కూలలం పెట్టుకుంటాము, మొత్తం మేమే చేసుకుంటాము. ఇంకా పూలు పెరికేకి కూలలం పెట్టుకుంటారు. అవునండి. సో ఇది అండి, మనము రజాపురం గ్రామంలో బంతిపూలు సాగు చేసినటువంటి మహిళా రైతు ధనమ్మ గారి యొక్క అనుభవాలు బంతిపూల సాగులో. ఈ పూలు నిజంగా అంటే ఈ పొలం చూస్తుంటే చాలా బాగుంది. శ్రద్ధగా చేయడం బట్టి అసలు ఇక్కడ చూస్తా అంటే అసలు ఎంత నీట్ గా ఎంత అందంగా ఉందంటే ఈ పొలం పట్ల వాళ్ళకున్న శ్రద్ధ ఎలాంటిదో కనపడుతుంది మనకు. ఈ విధంగా మనము ఈ బంతిపూల 10 సెంట్ స్థలమైనా కానీ ఇక్కడ వీళ్ళకి ఇప్పటికే వాళ్ళ పెట్టుబడి దాదాపుగా వచ్చేసింది. మిగతాదంతా కూడా రైతుకు లాభమే అండి. సో ఈ విధంగా బంతిపూల సాగు ఎవరైనా చేయాలనుకుంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తారండి? బంతిపూలు సాగు అయితే ఏం నష్టమే ఉండదు, లాభమే ఉంటది మనకి.
ఇంకా మొన్న ఉల్లిగడ్డలో చాలా నష్టం వచ్చింది. ఉమ్. బంతి పూలు సాగు అయితే నష్టం అయితే ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా కానీ వర్షాలు అట్లా వచ్చినప్పుడు ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలా దీనికి. మనం మందు ఎట్లా ఏమి వానకి పురుగు ఎక్కువ ఉంటది, పురుగు పడుకోకుండా సాగు చేసుకోవాలి. ఒక్కోసారి రేటు డౌన్ అయ్యి ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉండదు. అవి మనం సీజన్ లో వచ్చేటట్లా పెట్టుకోవాలి, ఆ ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇదండి, విన్నారు కదా బంతిపూల సాగులో రైతు యొక్క అనుభవాల్ని. మన సీజన్ లో పెట్టుకుంటే నష్టమే. కాబట్టి రైతుకు లాభం పొందేటట్టుగా ఫెస్టివల్ టైం కి దగ్గరలో కోత వచ్చేటట్టుగా మనం ఈ పూలను మనం సాగు చేసుకుంటే మనం లాభం పొందవచ్చు. లేదంటే సీజన్ కి అనుకూలంగా లేకపోతే నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇదండి మనకు బంతిపూల సాగులో ఉన్నటువంటి పరిస్థితులు. సో ఈ మొత్తానికి మీరు కూడా ఎవరైనా బంతిపూల సాగు చేయాలనుకుంటే ఇలాంటి రైతుల యొక్క అనుభవాలు తెలుసుకొని మీరు మొదలు పెడితే బాగుంటుంది. ఇది సాగు చేయడానికి మనకి సీజన్ మూమెంట్ లో వచ్చేటట్లా చేసుకోవాలా. ఇప్పుడు మనకి దసరాకి సీజన్ ఉంటుంది కాబట్టి మనము దసరా కన్నా 3 నెలలు ముందునే దీన్ని మొక్క తెచ్చుకొని నాటుకొని, మొక్క నాటిన తర్వాత 10 రోజులకి మనము మళ్ళీ మందు చల్లుకోవాలా. చల్లుకున్న తర్వాత మళ్ళీ 10 రోజులకి దీంట్లో సేద్యం చేసుకున్నాక గడ్డంతా తీసేపించుకొని మళ్ళీ స్ప్రేర్ ఆడించుకొని మళ్ళీ మందు పెట్టుకుంటూ ఉండాల. అట్లా 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి సాగు చేస్తూ ఉంటే బంతి పువ్వు అనేది ఇట్లా చాలా బాగుంది వస్తుంది. ఇక్కడ రోడ్డు పక్కనే కదండి ఇది పొలం ఉంది. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు ఏమన్నా వస్తుంటారు పొలంలోకి? వస్తుంటారు, పూలు కొనుక్కొని కానీ పోతుంటారు. కేజీ కానీ 2 కేజీలు కానీ వాళ్ళకి అవసరమైనంత పూలు తీసుకొని పోతుంటారు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా తీసుకుంటారు. ఈ పొలం రోడ్డు పక్కన ఉండడం వల్ల సేల్స్ ఏమైనా ఎక్కువగా జరిగే అవకాశం ఉందా మీకు? అవకాశం అంటే ఎక్కువగా ఉండదు, ఎవరికన్నా కానీ అవసరం పట్టి తీసుకోపోతుంటారు. మనం ఇంకా మార్కెట్ కే వేసుకోవాల్సిందేదే. ఎక్కువైతే దిగుబడి తక్కువ ఉంటే ఇక్కడే ఊర్లోనే అమ్ముడు పోతాయి. ఇక్కడ వాళ్ళకైతే అప్పటికే ఎట్లా అమ్ముతున్నారు? లోకల్ అయితే 50 రూపాయలు అమ్ముతాము, సీజన్ లో అయితే 100 రూపాయలు పోతున్నాం. సో మొత్తానికి అయితే బంతి సాగు అనేది మీకు లాభాలను అయితే ఇచ్చింది. మనం సీజన్ లో పెట్టుకుంటేనే లాభం ఇస్తుంది. ఇది అన్ సీజన్ లో పెట్టుకుంటే మనకి నష్టమే. మీకు చేసిన విధంగా ఇట్లా బంతిపూల సాగు ఈ ఊర్లో ఇంతకు ముందు ఎవరైనా చేసి అలా నష్టపోయిన వాళ్ళు ఏమైనా మీకు? అన్ సీజన్ లో పెట్టుకుంటే నష్టమే అంటున్నా కదా, సీజన్ లో పెట్టుకుంటే లాభమే. మనము సీజన్ లో వచ్చే దాన్ని బట్టి పెట్టుకోవాలి. మీరు దీనికి సంబంధించి విషయాలన్నీ ఎక్కడి నుండి తెలుసుకున్నారు మీరు? అంటే ఎలా సాగు చేయాలి ఇవన్నీ మీకు ఎవరైనా గైడ్ చేసినా లేకపోతే మీరే సొంతంగా ఏమన్నా? మేమే సొంతంగా. మా నాయన వాళ్ళంతా చిన్నప్పటి నుంచి రైతులే, మేము రైతుల ఇంట్లో పుట్టిన వాళ్ళమే, రైతు పని చేసేవాళ్ళం. ఇది ఇవాళ వీడియోలో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అండి. మాకు మీ విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి.